సంతోషంగా దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో అనేకమైనటువంటి దినాలు గడుస్తూ ఉన్నాయి. ఈ దినాలలో అత్యంత విలువైనటువంటి దినము ఆదివారపు దినము. ఈ ఆదివారము మహాదేవుని దర్శించి ఆయనతో కొంత సమయాన్ని గడపడానికి, ఆయన సన్నిధి యొక్క కాంతి మనం అనుభవించడానికి, అంత మాత్రమే కాకుండా మహాదేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం ద్వారా మనల్ని కటాక్షించి ఉచితంగా అనుగ్రహించబోతున్నటువంటి దీవులను పొందుకునే ఒక అద్భుతమైనటువంటి దినం ఏదన్నా ఉంది అని అనుకుంటే అది ఆదివారము ఆరాధన దినము. అటు దినాన్ని మనము సంతోషంగా మనకున్నటువంటి పనులన్నీ పక్కన పెట్టుకుని దేవుని కొరకు, దేవుని సన్నిధానానికి రాగలిగినటువంటి మనసు ఏదైతే ఉన్నదో అది చాలా శ్రేష్టమైనది, చాలా విలువైనది. మన బిడ్డలు అందరూ మందిరానికి వస్తూ ఉన్నారు, అయితే సమయానికి రాలేకపోతూ ఉన్నారు. అలా రాలేకపోవటం వల్ల ఏమవుతుందని అంటే, వారానికి ఒకసారి ఏ దేవుణ్ణి అయితే మనం ఆరాధించడానికి సిద్ధపడ్డామో, ఏ దేవుని ద్వారా అయితే మనము ఆశీర్వాదాలు పొందుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో సిద్ధపడుతూ ఉన్నామో, అటు దేవుణ్ణి పరిపూర్ణంగా ఆరాధించుకోలేనటువంటి పరిస్థితి మనకు సంభవిస్తుంది. మనం ఏదైనా పొందుకోవాలనుకున్నప్పుడు సగం సగమే పొందుకుంటే ఏ వ్యక్తి ఇష్టపడ్డు, ఇస్తే పూర్తిగా అయ్యి లేకపోతే మానే అనే అలవాటు మనకు ఉంటుంది. అలానే దేవుని యొద్ద నుండి దివ్యాశీర్వాదాలు పరిపూర్ణంగా పొందుకోవాలి అనేటువంటి కోరిక కలిగి ఉన్న మనము, ఆ దేవుడు కూడా మన నుండి ఆశించేది ఏదైనా ఉంది అంటే మన ద్వారా దేవుడు పరిపూర్ణంగా స్తుతింపబడాలి, ఆరాధింపబడాలి అనేటువంటి ఉద్దేశం. ఇటు పరిపూర్ణ ఆరాధన చేయడానికి సిద్ధపడినటువంటి విధానాన్ని బట్టి మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం ప్రతి ఆదివారము ఏదో ఒక అంశాన్ని మనం నేర్చుకుంటూ ఆత్మీయంగా బలపరచబడడానికి సిద్ధపాటు కలిగి ఉన్న విధానము చాలా గొప్పది. ప్రతి సందేశము మనల్ని ఆలోచింపజేసే సందేశం ఇది. దేవుడి ద్వారా దేవుని మందిరంలో ఉపదేశింపబడుతున్నటువంటి ప్రతి వాక్యము మనలను ఆధ్యాత్మికంగా బలపరిచే అద్భుతమైనటువంటి సందేశాలనే మన దేవుని మందిరంలో ప్రతి ఆదివారం మనం నేర్చుకుంటా ఉన్నాం. మిగతా టైంలో మనం నేర్చుకుంటున్నా వచ్చేంత ఆసక్తి కానీ రావడానికి ఖాళీ కానీ లేకపోవటం వల్ల చాలామంది దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాలుపంపులు పొందకపోయినా ఆదివారము దైవారాధనలో ఈ దివ్యమైనటువంటి సన్నిధిలో ఉపదేశింపబడుతున్నటువంటి వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము నీవు ఎవరు తాలూకా అనే అంశాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. ప్రియులారా, ముందుగా మీకు తెలియజేసినట్లుగా ప్రతి సందేశం యొక్క ప్రాధాన్యతను పాఠాంశంగా పెట్టుకొని ఆ అంశాన్ని మొదటగానే మీ మనసుకు తీసుకురావడానికి గల ఉద్దేశం ఏమనంటే, ఉపదేశింపబడుతున్నటువంటి దేవుని మాటల యందు మనం కాసేపైన మనసు కేంద్రికమై ఉంచడానికి ఆ పాఠాన్ని ప్రధానంగా మన హృదయాల్లో పెట్టుకుని
ఎంతసేపు అయితే దేవుని సన్నిధిలో ఉంటామో అంతసేపు దేవుని వాక్యం పట్ల మనము దృష్టి పెట్టడానికి ఇది ఒక మంచి సదవకాశము అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పాఠాంశాలను ముందుగా మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటి? నీవు ఎవరి తాలూకా అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం. పూర్వకాలం గ్రామాలు పెద్ద గ్రామాలతో ముడిపడి ఉండే, అంటే పంచాయతీలతో ముడిపడటం. ఇప్పుడైతే ఎక్కువ గ్రామాలను మనకి మండలాల్లో కలిపినటువంటి విధానాన్ని బట్టి చిన్న చిన్న గుర్తింపు లేనటువంటి చిన్న గ్రామాలను పెద్ద గ్రామాలతో అనుసంధానం చేసినటువంటి సందర్భాలు. పలానా తాలూకా, ఈ ఊరు పలానా తాలూకా సంబంధించింది, ఇది పలానా తాలూకా అని పూర్వం చెప్తున్నటువంటి సందర్భాలు మనకు తెలిసిందే. ఇంతకీ తాలూకా అంటే అర్థం ఏమనంటే దానికి సంబంధించింది, వారికి సంబంధించింది. ఈ ఊరు పలానా ఎండపిలుగుకి సంబంధించింది, లేక పలానా కొత్తపిలుగుకి సంబంధించింది, పలానా పిఠాపురానికి సంబంధించింది అనేటువంటి ఒక ఐడెంటిటీ కోసం తాలూకాలు ఉండేవి గతంలో. తాలూకా అంటే అర్థం ఏంటనంటే సంబంధించినది, వారికి సంబంధించినది, దానికి సంబంధించినది అనేటువంటి విషయం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు కూడా గ్రామాలను మాత్రమే కాకుండా వ్యక్తులు కూడా ఈ పదాన్ని వాడుకుంటున్నటువంటి సందర్భాలు లేకపోలేదు. చాలామంది ఈ తాలూకా అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారండి. వాడుకుంటున్నారా? ఎస్, వాడుకుంటున్నారు. మనం ఎక్కడైనా ఊరు వెళ్తున్నప్పుడు బండి మీద పోలీసుడు ఆపేసాడు అనుకోండి, నీకు లైసెన్స్ లేదనో హెల్మెట్ లేదనో ఏదో కారణాన్ని బట్టి పోలీసుడు ఆప్ చేస్తే, అలాంటి సమయంలో నేను ఎంపీ గారి తాలూకా అండి, పలానా ప్రెసిడెంట్ గారి తాలూకా అండి, పలానా ఎమ్మెల్యే గారి తాలూకా అండి అని చెప్పిన సందర్భాలు మనకు కనబడుతూ ఉంటుంటాయి బయట రోడ్ల మీద పోలీసుడు ఆపినప్పుడు. అంత మాత్రమే కాదు, ఒకవేళ మనం ఎప్పుడైనా చెప్పుకోవాల్సి వస్తే నేను పలానా వారు తాలూకా అని చెప్పుకోవాల్సి వస్తే మనకంటే తక్కువగా ఉన్నటువంటి వారి పేరు చెప్పుకుంటామా, గొప్పడి పేరు చెప్పుకుంటామండి? మీరు కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను పలానా గజ దొంగ తాలూకా అని ఎవడన్నా అంటాడండి? అండి. నేను పలానా తీవ్రవాది తాలూకా అని ఎవరా? మా ఊరిలో మనిషి చాలా బాగా గొడవాడుతుంది, ఆవిడ తాలూకు నేను అని ఎవరైనా చెప్పుకుంటారా? అంటే మనం ఎప్పుడైనా చెప్పుకోవాల్సి వస్తే మనకంటే గొప్పోడు, ఒక అధికారంలో గొప్ప స్థాయిలో గొప్ప పేరు గాంచినటువంటి వ్యక్తుల పేర్లు మాత్రమే మనం ప్రస్తావిస్తాం. నేను పలానా వారు తాలూకండి అలా చెప్పుకోవటం ద్వారా మన క్యాడర్ పెరుగుతుంది అనేటువంటి ఆలోచన, మనకి విలువ పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే కదా నేను పలానా వారు తాలూకా అని చెప్పడం ద్వారా, ఆ వ్యక్తి ఆ గొప్పడి పేరు చెప్పడం ద్వారా ఇప్పుడు నాకు ఏం పెరుగుతుంది? నా విలువ పెరుగుతుంది, నా గొప్పతనం పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతో నేను పలానా కలెక్టర్ గారి తాలూకా అండి అని చెప్పిన సందర్భాలు లేకపోలేదు. ఇలాగా గొప్ప గొప్ప స్థాయిల్లో ఉంటున్నటువంటి గొప్పవారు పేర్లు ప్రస్తావించు పలానా 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 వారు తాలూకండి, నేను తాలూకంటే నేను వారికి సంబంధించినోనండి, నేను ఎమ్మెల్యే గారికి సంబంధించినోనండి, నేను కలెక్టర్ గారికి సంబంధించినోనండి అని చెప్పుకుంటున్నటువంటి సందర్భం.
ఇంత మాత్రమే కాదు, కొంతమంది గుర్తులు గొట, అంటే నేను పలానా వారు తాలూకా అని చెప్పకుండానే ఆ వ్యక్తి యొక్క నడవడికను బట్టి, మాట్లాడే తీరును బట్టి, అతని యాక్టింగ్ను బట్టి ఓహో ఈడు పలానా వారు తాలూకా అని అర్థమైపోయే సందర్భాలు కూడా, కొన్ని గుర్తులు కూడా మనకు ఉంటాయి. అలానే ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఒకవేళ క్రైస్తవంలో ఉన్నటువంటి విధానం చూసినట్లయితే, ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా వ్యక్తి తారసపడితే వందనాలండి అని అంటాం. ఆ పదాన్ని ఉపయోగించడం ద్వారా వీళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు అని మనకు అర్థమవుతుంది. ఓహో యేసుబాబుకి సంబంధించిన వాళ్ళు రేలంతాను అనేటువంటి విధానం మనకు అర్థమవుతుంది. అలానే దేవుళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అంటే దేవుని తాలూకా సంబంధించినటువంటి వారు ఈ లోకంలో ఉన్నారు. అలానే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వారు కూడా ఈ సమాజంలో ఉన్నారు. సహోదరులారా, ఒక నోరిప్పకుండానే కొన్ని గుర్తుల్ని మనం ఫాలో అవుతున్నాడు అనుకోండి, ఆ గుర్తులను బట్టి కూడా మనకి ఈ పలానా వ్యక్తికి సంబంధించిన వాళ్ళరా, ఆడి వేషం, ఆడి విధానం, ఆడు స్టైలు, ఆడు నటన చూస్తే వీడికి పలానా వాడికి సంబంధించిన వాడు అనేటువంటి నోరిప్పకుండానే, అంటే ఈ యాక్టింగ్ను బట్టి మనకేమవుతుంది, వీళ్ళు పలానా తాలూకా అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇలాగ ఆలోచన చేసినట్లయితే చాలా విషయాలు వారి మాటలను బట్టి, వారి నడవడికను బట్టి, వారి వేషాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు వీరు పలానా తాలూకా అనేటువంటి విషయం మనకు అర్థమవుతాం. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో ఎంతటి ఈ ప్రపంచంలో ఎన్నో దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నారు. మహా పేరుగాంచినటువంటి వత్తాదులు ఎంతోమంది నేటి సమాజంలో మనకు కనబడతా ఉన్నారు. ఎవరైనా కానీ ముందు చెప్పుకున్నట్లుగానే తనకంటే గొప్ప స్థాయిలో ఉన్న వారి యొక్క పేర్లే ప్రస్తావించి మేము పలానా తాలూకా, పలానా సంబంధించినటువంటి వారము అనేటువంటి విధానమే చెప్తాం. కానీ తనకంటే తక్కువగా ఉన్నటువంటి వారిని చెప్పే ప్రయత్నము ఎంత మాత్రమో మనం ప్రయత్నం చేయం. బైబిల్ గ్రంథంలో కూడా క్రైస్తవ సమాజంలో కూడా మేము పెద్దయ్య గారికి సంబంధించిన వాళ్ళం, పెద్దయ్య గారి తాలూకా, మేము చిన్నయ్య గారి తాలూకా, మేము పలానా అన్నవరం గారి తాలూకా, ఇశ్రాయేల్ గారి తాలూకా, ఇలా చెప్పినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము చూడండి 12వ వచనంలో, మీలో ఒకడు నేను పౌలు తాలూకా అని చెప్తున్నాడు. తాలూకా అక్కడ లేదు, కానీ పౌలు వాడును అంటే నేను ఎవరికి సంబంధించిన వాడిని, పౌలు గారికి సంబంధించిన వాడిని అంటే అర్థం ఏంటి, నేను పౌలు గారి తాలూకా అని చెప్తున్నాడు ఒకడు. మరికొందరు ఏమంటున్నారు అని అంటే, మరొకడు నేను అపోలో తాలూకా, మరికొందరు నేను పేతురు గారి తాలూకా. ఇలాగా బైబిల్ గ్రంథంలో కూడా వ్యక్తులను ఉద్దేశించి, అంటే తనకంటే గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి మేము పలానా పౌలు గారి తాలూకా, మేము పలానా పేతురు గారి తాలూకా, మేము పలానా అపోలో వారి తాలూకా అని చెప్పిన సందర్భాలు కూడా లేకపోలేదు. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఒకవేళ దేవుని పిల్లలుగా దైవ విధానములో నడుస్తున్నటువంటి మనం, దేవుని మార్గంలో, దేవుని యొక్క మార్గంలో జీవిస్తున్నటువంటి మనం, ఈ ప్రపంచంలో గొప్పోడంటూ ఉంటే, ప్రపంచంలో ఎన్నో
ఇంచుమించు 250 పైబడే దేశాలు ఉన్నాయి. ప్రతి దేశంలోనూ ఆయా మతాలు ఉన్నాయి. దేవుళ్ళ యొద్దకు ఒకవేళ మనం వెళ్ళి పరిశీలన చేస్తే ప్రపంచంలోనే అత్యంత విలువైన, అత్యంత గొప్ప దేవుడు అనేవారు ఎవరన్నా ఉన్నారు అని అంటే ఎవరున్నారని మనకు అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో 150 దేశాలే క్రైస్తవ దేశాలు ఉన్నాయి. 200 పైబడి దేశాల్లో 150 దేశాలే క్రైస్తవ దేశాలు మనకు కనబడతా ఉన్నాయి. దీన్ని బట్టి ఎక్కువ పాపులారిటీ ఏ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, ఏ దేవుణ్ణి కలిగి ఉన్నారు, ఏ దేవుడు గొప్పోడు అని వారు నిర్ణయించుకుని ఆ దేవుని వారు కొలుస్తూ ఉన్నారు అని ఆలోచిస్తే, క్రైస్తవ దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవదేవుడు, ప్రపంచ మానవాళికి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి దేవదేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకవేళ మనుషుల్లోనే కాదు, దేవుళ్ళు అనబడినటువంటి వారు ఉన్నారు, కానీ దేవుళ్ళు కారు అనబడుతున్నారు అంతే. అయినా గొప్ప దేవుడు, అత్యున్నతమైనటువంటి లోకాలలో ఆసీనుడైనటువంటి దేవుడు, ప్రపంచానికి అధినేత ఆయన. అలాంటి దేవుడు తాలూకా, అలాంటి దేవునికి సంబంధించిన వారము మేము, అలాంటి ప్రభుకి, నా యేసయ్యకి సంబంధించిన వారము అని చెప్పుకోవటంలో ఏదైనా పొరపాటు ఉందంటారా? నేను చెప్పే మాటలు మీకు ఏమైనా అర్థమవుతున్నాయా? మేము పలానా తాలూకా అని మనుషులు చెప్పుకుంటున్నటువంటి కాలంలో మనం ఉన్నాము. ఒకవేళ మేము పలానా తాలూకా అని చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో చెప్పుకోవాల్సి వస్తే గొప్పోడి పేర్లే చెప్పుకుంటాం. అంటే మనం చెప్పుకుంటున్నప్పుడు నేను పలానా వారు తాలూకా అని గొప్పోడి పేరు చెప్పుకుంటాం. నిజమా కాదా? ఇది నిజమే. గొప్పోడి పేరే చెప్పుకుంటాం. ఎమ్మెల్యే తాలూకా, ఎంపీ తాలూకా, కలెక్టర్ తాలూకా, ప్రెసిడెంట్ గారి తాలూకా, మేము వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అని చెప్పుకుంటాం. గొప్పోడంటూ ఉంటే ప్రభువు కంటే గొప్పోడు ఎవరన్నా ఉన్నారా? ఒకసారి ఆలోచించి చెప్పండి. నాకే 5 అంకెలు లెక్క పెడతాను, మీరు ఆలోచించుకొని చెప్పండి. ప్రభువు కంటే గొప్పోడు ఎవరన్నా ఉన్నాడా? ఆలోచించే చెప్తున్నారా? మరి అక్కడ స్టాండ్లో పోలీసుడు అట్టుకుంటాను, అప్పుడు ప్రభు తాలూకా అని చెప్తారా, లేకపోతే ఎమ్మెల్యే తాలూకా అని చెప్తారా? ఏమండి, ప్రభు తాలూకా అంటే వెనక బొమ్మంటాడా? పొమ్మంటే ఇక్కడ బొమ్మంటాడు, అంతేనండి. పొమ్మంటే ఇక్కడ బొమ్మంటాడు. కానీ ప్రభు ఏకంగా పరలోకానికే రాకుండా పొమ్మంటే, పరలోకాల్లో అడుగు పెట్టకుండా ఒకవేళ నిన్ను పొమ్మంటే, పరలోకంలో అడుగు పెట్టడానికి నీకు ఈలు లేదబ్బాయి అన్నాడు అనుకో, ఎక్కడ అడుగు పెడతావు? అప్పుడు నీకు వేరే ఆప్షన్ లేదు. కింద భూమి మీదకి వచ్చేద్దామంటే భూమి ఉండదు. పెడితే అక్కడ 2 స్థలాలు, ఒకటి నరకం, బగ మండుతున్నటువంటి అగ్ని. అక్కడ ప్రభు పొమ్మన్నాడు అనుకోండి, ఇంక ఇక్కడికే రావాలి, ఇంక వేరే ఆప్షన్ లేదు. నువ్వు పొమ్మంటే మేము పోలేమో అని చెప్పి చెట్టు దగ్గర ఎక్కడ కూర్చున్నావు అనుకో, చెట్లు ఎక్కడ ఉంటాయి? భూమి ఏమన్నప్పుడు చెట్టు ఎక్కడ ఉంటుంది? అంటే విషయాన్ని ఆలోచన చేద్దాం. ఒకళ్ళు చెప్పుకోవాల్సి వస్తే మేము ప్రభు తాలూకా అని చెప్పుకోవడానికే ప్రయత్నం చేయాలి తప్ప, అంటే గొప్పోడు, ఈ భూమి మీద ఉన్నటువంటి అధికారుల కంటే, గొప్పవారి కంటే అత్యంతమైనటువంటి గొప్పోడు మన ప్రభువు. ఎందుకు ప్రభు తాలూకా అని చెప్పాలి మనం అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. ఊరికే ప్రభు తాలూకా అంటే పోతుంది కదా, ఈ గొడవంతా ఎందుకు అనడానికి లేదు. పలానా గొప్పోడు తాలూకా అని మనం చెప్పుకుంటున్నామని అంటే ఆ గొప్పోడు కోసం నీకు తెలిస్తేనే గొప్పోడు తాలూకా అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మన ప్రభు తాలూకా అని చెప్పడానికి గల కారణాలు ఏంటనంటే, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం
చూడండి 34వ వచనంలో, 33 నుండి చదువుకుందామండి. 33, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే అని చెప్తూ శిక్ష విధించువాడు. ఆ మాట జాగ్రత్తగా విన్నా. 34వ వచనంలో శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుడి కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే అనే మాట ఇక్కడ మనకు అర్థం అవుతుంది. శిక్ష విధించేవాడు ఎవరట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన శిక్ష విధించేవాడు మాత్రమే కాదు, చనిపోయాడు మనందరి కొరకు. చనిపోయినాడు చనిపోనట్టుగా లేడు ఆయన. చనిపోయినవాడు చనిపోనట్టుగా కాకుండా సమాధిలో నుండి ఏం చేశాడు ఆయన? తిరిగి లేపబడ్డాడు. ఆయన తిరిగి లేపబడ్డం మాత్రమే కాదు, మహాదేవుడు కుడిపార్శ్వాన్ని కూర్చున్నవాడు. దేవుడు కుడిపార్శ్వాన్ని కూర్చున్నవాడు అంటే అర్థం ఏంటనంటే, మనం బుధవారం చెప్పుకున్నాం, కుడిపార్శ్వాన్ని కూర్చోవటం అని అంటే దేవుని యొక్క రాజ్య పరిపాలన చేయుచున్నాడు అని అర్థం. ఆయన చనిపోవటము, సమాధి చేయబట్టము, తిరిగి లేవటం మాత్రమే కాకుండా దేవుని యొక్క రాజ్య పరిపాలన చేయుచున్నాడు. దేవుడి రాజ్య పరిపాలన చేయుచున్నాడు. దేవుడి రాజ్య పరిపాలన చేయుచున్నటువంటి ఈ ప్రభువారు ఇంకో పని చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? మన కొరకు విజ్ఞాపన కూడా చేయుచున్నవాడు ఆయనే. అబ్బా, ఎంత బాగుంది! మన కొరకు కూడా విజ్ఞాపన చేయవాడు ఆయనే. నిజాలు మాట్లాడుకుంటే జనరల్గా మనం ఎవరి తాలూకా అంటే పెంటపోగు తాలూకా అని చెప్పుకునే స్థితి. మన మాట తీరుని బట్టి, మన విధానాన్ని బట్టి, మన నడవడికను బట్టి ఎవరి తాలూకా ఈ తాలూకా అని అంటే, ఏదైనా అపాయం వస్తే పలానా అని గొప్పవారి పేర్లు చెప్పుకుంటాం. కానీ రియల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏ పోగు తాలూకా చెప్పేసండి. పెంటపోగు తాలూకా. అయ్యయ్యో, పెంటపోగు తాలూకా మనం పైకి చెప్పుకోం, కానీ వాస్తవానికి ఒరిజినాలిటీ అదే. దేవుడు సొమ్మును అనుభవిస్తూ ఉన్నాం. ఈ పంచిపోతాలు ఎవరి? మా తాతయ్య లేకపోతే మా నాన్నగారు ఏమైనా కొనిపెట్టాడా నా కోసం? మా నాన్నగారు గాలిని సంపాదించలేదు, మా తాత ఏమైనా నీరుని సంపాదించలేదు. ఈ పంచభూతాలలో భూమిని కానీ ఆకాశం కానీ నిప్పుని ఏం సంపాదించి పెట్టలేదా అని? ఇవన్నీ ఎవరి వశమై ఉన్నవి? దేవునికి సంబంధించినటువంటి భూమిని వాడుకుంటా ఉన్నాము, దేవునికి సంబంధించినటువంటి అగ్ని వాడుకుంటా ఉన్నాము, గాలిని వాడుకుంటా ఉన్నాము. ఏమండి, ఆకాశాన్ని వాడుకుంటా ఉన్నాం. ఎప్పటి నుండి ఈ వాడిక? ఎప్పటి నుండి వాడుకుంటున్నాం మనము? దేవునికి సంబంధించిన పంచభూతాలను ఎప్పటి నుండి వాడుకుంటున్నాం? భూమి మీద పుట్టక మునిపే, తల్లి గర్భములో ఉన్ననాటి నుండే ఈ శ్వాస తీసుకుని వదులుతూ ఉన్నాం. తల్లి పేగు ద్వారా అప్పటి నుండే భూమి మీద రాక మునిపే దేవుని యొక్క ఈ సంపదను మనం వాడుకుంటా ఉన్నాం. వాడుకుని నేను దేవుని తాలూకా అని చెప్పుకోవటంలో విఫలమయ్యి లోకపరంగా జీవిస్తూ ఉన్నా. పాపం మన ప్రభు దేవుడు అంటా ఉన్నాడు, అబ్బాయి వీడు నా అన్నీ వాడుకుంటా ఉన్నాడు కానీ నా యుద్ధకు రావట్లేదు. నాకు సంబంధించినవన్నీ సమృద్ధిగా వాడుకుంటుంది కానీ
నన్ను మర్చిపోయే స్థితిలో ఉంది, మొట్టమొదలకు లేపేస్తానని చెప్పేసి దేవుడు ఆగ్రహాన్ని, కోపాన్ని చూపుతా ఉంటే మన ప్రభువారు, నాయన కొంచెం నా మాటకి విలువిచ్చి ఈ సంవత్సరం ఒకవేళ మారకపోతే వచ్చే సంవత్సరానికి చూద్దాం, ఖచ్చితంగా మారుతుంది. నేను చెప్తాను, మీటింగ్స్ పెట్టిస్తాను, వాక్యాన్ని చెప్పిస్తాను, ప్రార్థన చేస్తాను. ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం అని ఎవరు విజ్ఞాపనం చేస్తారంట? మన కొరకు ప్రభువారు దేవునికి. అలాగా మన అందరి కొరకు ప్రభు విజ్ఞాపనం చేయటం వల్లే ఈ రోజున మనం ఇంకా భూమి మీద బ్రతుకున్నాం అనే సంగతిని మనం మర్చిపోకూడదు ప్రియులారా. మీకన్నా అర్థమవుతుందా? మనం ఈ రోజున ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతూ ఉన్నాము, ఆయుష్తో ఉండగలుగుతూ ఉన్నాము అని అంటే మన కొరకు ఎవరో ఓ మహాత్ముడు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. నాయన ఈ రోజు కాకపోతే రేపన్నా మారుతాడు, ఈ నెల కాకపోతే వచ్చే నెల అన్నా మారుతాడు, పోనీ వచ్చే సంవత్సరం అన్నా మారుతాడు. నేను హామీ ఇస్తున్నాను కదా, కొంచెం ఎదురు చూద్దామని ప్రభు అడ్డుపడి, దేవునికి అడ్డుపడి ఆయన మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడట. ఒక్కొక్కసారి భర్త ఇసుకుపోయి భార్య మీద చిరాకు పడతా ఉంటుంటాడు, ఒక్కొక్కసారి భార్య ఇసుకుపోయి భర్త మీద చిరాకు పడే సందర్భాలు లేకపోలేదు, ఒక్కొక్కసారి పిల్లల మీద ఇసుకుపోయి తల్లిదండ్రులు కోపపడిన సందర్భాలు కూడా లేకపోలేదు. కానీ మనం ఎంత నీచమైనటువంటి బ్రతుకుతున్నా ప్రభు ఇసుకుపోకుండా మన కొరకు దేవునికి విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడంటే నీ పట్ల ఎంతగా ఆలోచన చేస్తున్నాడో మన ప్రభువారు ఆలోచన చేయాలి. మన కొరకు దేవునికి విజ్ఞాపనం చేసే ప్రభు తాలూకా అని చెప్పుకోవడానికి ఈ రోజున చాలామంది సిగ్గుపడేవారిగా ఉన్నారు అంటే ఇది ఆక్షేపణ కదా. ఆలోచన చేయండి. అబ్బాయి నువ్వు ఎవరి తాలూకా? నేను పలానా ఎమ్మెల్యే గారి తాలూకా, ఎంపీ గారి తాలూకా, పలానా పిఎం గారి తాలూకా, ఏఎం గారి తాలూకా అని చెప్పుకుంటున్నటువంటి ఈ రోజుల్లో అందరికంటే గొప్పోడు, మనల్ని రక్షించి ఒక ఉన్నత లోకానికి తీసుకువెళ్ళడానికి ప్రాణత్యాగం చేసినటువంటి క్రీస్తు తాలూకా అని చెప్పుకోవలసినటువంటి అవసరత మనకున్నది. క్రీస్తు అర్థమైతే, ప్రభు అర్థమైతే ప్రియుల జాగ్రత్తగా మనం పరిచయం చేయాలి. పేతురుపత్రిక మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మన ప్రభువు ఎంత గొప్పోడో. ఆయన ఏమండి పాపము చెయ్యలేదు. ఈ రోజున నువ్వు ఎవరి తాలూకా అని చెప్పుకుంటూ ఉన్నావో వాళ్ళు పాపము చేసినటువంటి వారిగా మనకు కనబడతా ఉన్నారు. అర్థమవుతుందో లేదో? ఈరోజు నేను పలానా తాలూకా అని చెప్పుకుంటా ఉన్నాం, చూశారు? వారు పాపాత్ములుగా ఉన్నారు. ఏవో కారణాలు, పాపం చేయడానికి బోలు కారణాలు ఉన్నాయి, కానీ వారు పాపాత్ములను తాలూకా అని చెప్పుకున్నటువంటి మనిషి తీరి ఈనాటి మనిషి యొక్క తీరి. కానీ నేను ప్రభు తాలూకా అని చెప్పుకోవడానికి మరొక రీజను మనకు అర్థమవుతా ఉంది. ఫస్ట్ రీజన్ ఏంటనంటే నా ప్రభు నా కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు కాబట్టి నేను ఆయన తాలూకా అని చెప్పుకోవాలి అనే విషయం మొదటగా మనకు అర్థమైంది. రెండోదిగా మన ప్రభు ఏం చేయలేదట? పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. 23వ వచనం, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఆయన నోట బూతులు లేవు, అన్యాయం లేదు,
మోసం లేదు, అక్రమం లేదు. అలాంటి వాని తాలూకు నేను, నా కుటుంబము, నా పిల్లలు అలాంటి పాపము లేని వాని తాలూకా అని ప్రతి క్రైస్తవ సోదరి సహోదరి చెప్పుకునేంత యోగ్యతను కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేస్తాను. ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయే ఈ గొప్ప గొప్ప వారి యొక్క పేర్లు చెప్పుకుని మనం భలే గడిచిపోయిందిరా, పలానా పేరు చెప్పి భలే తప్పించుకున్నానని బైకు ఆపినాడు. ఏమండి, బైక్ పోలీసుడు అసలు బండి కాగితాలు అన్నీ కరెక్ట్గా ఉంటే ఆడి దగ్గర తల వంచిన పని ఉండదు, ఏది కరెక్ట్గా ఉండదు, లైసెన్స్ ఉండదు. ఆ బండికి సంబంధించినటువంటి ట్యాక్ రికార్డు ఉండదు, అదేదో పొల్యూషన్ ఉండదు, హెల్మెట్ ఉండదు, ఏం ఉండదు. పొరపాటున ఆపాడు అనుకోండి. ఒకసారి కాకినాడ వెళ్తున్నప్పుడు కొన్ని బళ్ళు వెనక తిప్పేస్తుంటారు. ఇర్రా ఏం జరిగిందంటో ఎలా తిప్పేస్తున్నారు అనిపించుంటుంది. అంటే ఎక్కడో పోలీసుడు ఆపారనమాట. నేను చాలా ధైర్యంగా వెళ్ళిపోతుంటాను. నన్ను ఆపుతాడు, పాస్టర్ గారు అని చెప్పేసి వదిలేడు, నన్ను ఆపుతాడు. అతి రికార్డు తీ అంటాడు, మొత్తం అన్నీ పట్టుకెళ్తాను. చీపింతారు, వదిలేస్తారు. అక్కడ చిన్న గర్వం, మనదంతా కరెక్ట్గా ఉందా అనేటువంటి చిన్నపాటి గర్వం. ఒకసారి కారు ఆపుతుంటాడు, ఒకసారి బండి ఆపుతుంటాడు. భయపడవలసిన పని లేదు. నా దేవుడు ఎవరు? నా దేవుడు మచ్చే లేని గొప్పవాడు. ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా బ్రతుకుతున్నప్పుడు ఎందుకు కరెక్ట్గా ఉండాలి కదా అనేటువంటి ఒక ఆలోచన మంచిదే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు నోట కపటము లేదట, భేదము లేదట, ఏమీ లేదట. అలాంటి వాని గొప్పోడు ఇది ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం ఆలోచన చేయబోతా ఉన్నాము. గలతీ పత్రిక 5వ అధ్యాయానికి వెళ్దామా? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఎందుకు నేను ప్రభు తాలూకా అని చెప్పుకోవాలి అంటే, వాస్తవానికి ప్రియ దేవుని బిడ్డలారా, మన బానిసత్వంలో ఉన్నామండి. పాపపు బానిసత్వంలో ఉన్నాము. సాతాను యొక్క అభయ హస్తాల కింద ముగ్గిపోతూ ఉన్నాము, నలిగిపోతూ ఉన్నాం, బందీలుగా ఉన్నాం. అలాంటి బందీలుగా ఉన్నటువంటి మనలను మన ప్రభు ఏం చేశాడో తెలుసా? అర్హత లేకపోయినా, మనకి అర్హత లేకపోయినా ప్రభు ఏం చేశాడంటే 5వ అధ్యాయం గలతీ పత్రిక 1వ వచనం నుండి, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఎవరు చేశారట? క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఎక్కడి నుండి ఈ విడుదల? సాతాను నుండి విడుదల, పాపము నుండి విడుదల, బానిసత్వము నుండి విడుదల, నరకము నుండి విడుదల, సమస్త విధములైనటువంటి చీకటి బంధకాల నుండి నా ప్రభు నన్ను విడిపించి స్వతంత్రుడిగా చేశాడు. స్వతంత్రుడిగా చేసినటువంటి వాను తాలూకు నేను అని ధైర్యంగా గుండె మీద చేసుకుని చెప్పుకునే బిడ్డలు కావాలని మన ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. చెప్పండి, మనం ఎవరి తాలూకా? ఏమో అర్థమవుతుందా? మనం ఈరోజు నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటి? నీవు ఎవరు తాలూకా? తాలూకా అంటే అర్థం ఏంటి? సంబంధించి. ఎవరికి సంబంధించినోడు నువ్వు? నీ కుటుంబం ఎవరికి సంబంధించింది? లోక సంబంధమైన వ్యక్తులకా? లోక సంబంధమైన దెయ్యాలకా? జీవము లేనటువంటి విగ్రహాలకా? లేక నిన్ను జీవింపజేసి నడిపిస్తున్నటువంటి ప్రభు సంబంధించిన వాడువా అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అర్థమవుతుందా ప్రియులారా? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలోనికి మనం వెళ్దామా? ఎందుకు నేను ప్రభు తాలూకా అని ధైర్యంగా చెప్పుకోవాలని అంటే, ఆయనకి సంబంధించినటువంటి ఎన్నో గొప్ప గొప్ప సంగతులు ఉన్నాయి. అలాంటి గొప్పడు సంబంధించిన వారుగా మనం ఉండాలని ఆశపడతా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము చూడండి ప్రియులారా, 9వ వచనము. నిజమైన వెలుగు ఉండెను,
ఏమండి, నిజమైన వెలుగు ఉండెను, వెలుగు ఉండెను అనేటువంటి మాట మనకు కనబడతా ఉంది. చూడండి, రాత్రులు ఇంట్లో లైట్ వెలుగానే చూపులెట్ వెలుగుతుంది. నిజమైన వెలుగండి అది. కరెంట్ పోయింది అనుకోండి, పోతుంది. అంటే ఆ వెలుగుకి ఆప్టింగ్ అనేటువంటిది ఉంది, ఆగిపోయే అవకాశం ఉంది. అది నిజమైన వెలుగు కాదు, కానీ నిజమైన వెలుగు ఉండెను. అది అంటే ఏది? వెలుగు లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. అబ్బా, ఇందుకే వెలుగు అంటే ఏంటి? చూపులేట అనుకున్నారనక. ఏమండి, వెలుగు అనగా యేసుక్రీస్తు అనేటువంటి సంగతి మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. వెలుగంటే ఎవరట? యేసుక్రీస్తు. 3వ వచనంలో కలిగి ఉన్నదేదియు, ప్రారంభం నుండి మనం చదువుకుంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం అంటే యేసుక్రీస్తు, వాక్యం అంటే యేసుక్రీస్తు అని చెప్పాడు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండునని చెప్తున్నాడు. మళ్ళీ ప్రభు వాక్యం మాత్రమే కాదు, ఆయన జీవమై ఉన్నాడు. ఆ జీవము మనుషులకు ఏమై ఉందట? వెలుగై ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై. ఈ రోజున ప్రభువుని ఎవరైతే హృదయపూర్వకంగా హృదయంలోనికి ఆహ్వానిస్తారో వాళ్ళు వెలుగుమయమవుతారు, వెలుగ్గా ఉంటారు. ఈ రోజున ఎవరైతే యేసు ప్రభుల వారిని గృహంలోనికి ఆహ్వానిస్తారో ఆ గృహము వెలుగై ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవ సమాజంలో కూడా క్రీస్తును అంగీకరించలేనటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయండి. పైపచ్చుకు యేసుబాబు పేరు మీద పాటలు ఎన్నో పాడినా ఇప్పుడు శ్రమ దినాలు జరుగుతూ ఉన్నాయి, శ్రమ దినాలు జరుగుతూ ఉన్నాయి. కానీ వాక్యం చెప్తా ఉంది, క్రీస్తు లేకుండా ఆ జీవితానికి వెలుగు లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు లేకుండా కుటుంబానికి వెలుగు లేదు. యేసుక్రీస్తు లేని సంఘములో వెలుగే ఉండదు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పేస్తున్నాడు ఆయన. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఊరంతా చీకటి, ఊరంతా చీకటి. క్రీస్తు లేని బ్రతుకులు ఎంతోమంది బ్రతుకుతూ ఉన్నారు గ్రామంలో. వాళ్ళు అనుకుంటా ఉన్నారు, నాకేంటి లోటు, కడుపు నిండా బోధ జరుగుతూ ఉంది, కావాల్సిందల్లా నాకు నా చేతిలోకి వచ్చేస్తూ ఉన్నాయి, నాకేంటే అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున 5 రూపాయలు పెడితే కడుపు నిండా 3 కూరలతో భోజనం పెట్టేస్తుంది గవర్నమెంట్. యేసు ప్రభు వారు లేనటువంటి జీవితం ఒక ఎడారి జీవితం. ఎడారిలో ఫలాలు ఉండవు. గతంలో చెప్పాను, ఎడారిలో ఉండే పొద ఫలాలు లేని పొద. నువ్వు ఫలాలు లేని పొదగా ఉంటావా, ఫలాలు ఫలించే అద్భుతమైనటువంటి జీవవృక్షంగా ఉంటావా? ఒకసారి నువ్వు నిర్ణయించుకునేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాము. అలాగ చెప్పుకుంటా వస్తూ ఒక మంచి మాట ఏంటనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, చీకటి గ్రహించలేకపోతా ఉంది, వెలుగుని చీకటి గ్రహించలేకపోతా ఉంది. కానీ యోహాను అనేటువంటి భక్తుడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చాడట. నేనే వెలుగు కాదు, వెలుగు రాబోతా ఉంది అని బాప్తిసమిచ్చి యోహాను రాబోతున్నటువంటి వెలుగును, లోకానికి వెలుగై ఉన్న క్రీస్తును పరిచయం చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనంలో అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. 9వ వచనము, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది.
ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిన్ను నన్ను వెలిగించే శక్తి ప్రభులో ఉంది కనుక అట్టు ప్రభువుకు సంబంధించిన వారము అని చెప్పే పరిస్థితి మనకున్నది. చెప్పగలగాలి. అర్థమవుతుందా ప్రియులారా? బైబిల్ గ్రంథంలో కూడా ఆనాటి కాలంలో చాలామంది, ఇందాక మన ప్రారంభంలో చెప్పుకున్నాం, ఈ రోజున ఎలాగైతే గొప్పోడు పేరు చెప్పుకుంటున్నారు, నేను పలానా ఎమ్మెల్యే తాలూకా, ఎంపీ తాలూకా, కలెక్టర్ తాలూకా, ప్రెసిడెంట్ తాలూకా ఎలా అయితే చెప్పుకుంటున్నారో, బైబిల్ గ్రంథంలో ఈ రోజున కూడా చాలామంది మేము పలానా లోదర గారి తాలూకా అండి, లేకపోతే మన పలానా క్యాథలిక్ తాలూకా అండి, పలానా సతీష్ గారి తాలూకా అండి, పలానా బిషప్ గారి తాలూకా అని చెప్పుకునే పరిస్థితి కూడా క్రైస్తవ సమాజంలో ఉంది. పలానా మనుషులు పేర్లు అంటే తనకంటే గొప్పవారు పేర్లు చెప్పుకునేటువంటి సందర్భాలు లేకపోలేదు. ఇందా మనం చదువుకున్నాం కదా, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము ఏమంటున్నారట వాళ్ళు? నేను పౌలు తాలూకా, నేను పేతురు గారి తాలూకా, నేను అపోలో తాలూకా అని చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఏమండి, పౌలు కానీ పేతురు కానీ అపోలో కానీ మన కొరకు సిలువేయబడ్డా? మన కొరకు రక్తాన దారబోసాడా? వాళ్ళ పేరు మీద ఏమైనా మీరు బాప్టిజం పొందారా? అసలు పౌలు గారు సంతోషించాలా? మేము పౌలు గారు తాలూకా అని చెప్పుకుంటుంటే, నాకు ఇంతమంది బ్యాచ్ ఉన్నారు కాబట్టి, నాకు ఇంత టీం ఉంది కాబట్టి, వెరీ గుడ్ అని అనాలా? వాస్తవానికి పౌలు గారు అక్కడ ఉన్న చాలామంది మేము పౌలు గారి తాలూకా అంటే వెరీ గుడ్, నాకంటూ కొంతమంది అభిమానులు ఉన్నారన్నమాట అని పౌలు గారు సంతోషించడానికి బదులు ఆనందపడకుండా, పౌలు ఏమన్నా మీకోసం సిలువు మోసాడా నాయన అని అడుగుతున్నాడు ఆయన. పౌలు అనే ఒక వ్యక్తి మీకోసం ఏమైనా రక్తాన దారబోసాడా? నీకోసం నా కోసం రక్తాన దారబోసి కల్వరి కొండ మీదకి భారభరితమైనటువంటి సిలువను మోసినటువంటి యేసు క్రీస్తుకు సంబంధించిన వారుగా మనం ఉండాలి తప్ప పౌలు ఎవడు, పేతురు ఎవరు? వారు పరిచారకులే కదా, వారు కేవలం దేవుని సేవకులు మాత్రమే. మట్టి మనుషులకు సంబంధించిన వారన్న మీరు అంటారంటే, నిత్యము సజీవుడైనటువంటి యేసుక్రీస్తు తాలూకా అని చెప్పుకోవాల్సి వస్తే ఆయనే కదా గొప్పవాడు, ప్రపంచానికి గొప్పవాడు ఆయనే. అలాంటి ప్రభు తాలూకా అని చెప్పుకోవాల్సింది పోయి మా పేర్లు చెప్పుకుంటున్నారు ఎర్ర బాబు మీరు అని అంటున్నాడు ఆయన పౌలు గారు. మనం అందరం ఎవరి తాలూకా ఉండాలి? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరి తాలూకా? యేసుప్రభు వారి తాలూకా. ఓకే, బాగానే ఉంది. మనం అందరం ప్రభు తాలూకా అని మనం అనుకుంటున్నాం. దేవుడు మనకు తెలుసు, కానీ దేవునికి మనం తెలుసా? దేవునికి మనకు తెలియాలంటే మన కోసం మనం దేవుడి తాలూకా అని నోటి మాటే కదా, నేను ప్రభు తాలూకా, నేను దేవుని తాలూకా అని చెప్పుకుంటే సరిపోదు. దేవుడు కూడా నీ కోసం చెప్పుకోవాలి. పాయింట్ ఏమైనా అర్థమవుతుందా తల్లి? పోతుంది అలా కిటికీలు అంటాయి. ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి దేవుడి తాలూకా అంటే గొడవ వదిలిపోద్రా అంటే సరిపోదు. దేవుడి తాలూకాని సింపుల్గా నోటితో అనేస్తే సరిపోదు. దేవుడు కూడా నేను వీరికి సంబంధించిన దేవుణ్ణి, వీళ్ళ దేవుణ్ణి, వీళ్ళు నా పిల్లలు, వీరు నాకు సంబంధించిన వారు అని దేవుడు కూడా నీ కోసం చెప్పుకోవాలా? దేవుడి కోసం మన కోసం చెప్పుకోవాలని అంటే మనం ఏం చేయాలి మరి? మనం ఏం చేయాలండి? దేవుణ్ణి స్తుతించుడి అప్పుడప్పుడా ఎల్లప్పుడా తప్పు పాడుతున్నారమ్మో. అప్పుడప్పుడు దేవుని స్తుతించండి అప్పుడప్పుడు అంటే దేవుడు గుర్తించడా? వీళ్ళు నా సంబంధించిన వాళ్ళే అని దేవుడు చెప్తాడా? అప్పుడప్పుడు అయితే దేవుడు చెప్తాడా? అసలు నువ్వేం చేసావు దేవుని కోసం? ఏం చేసావని వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళని దేవుడు చెప్తాడు. ఒక ముఖ్యమంత్రి దృష్టిలో పడ్డానికి ముఖ్యమంత్రి కొరకు ఏదో ఒకటి చేసి ఆయన దృష్టిలో పడుతున్నాడు ఈరోజు మనసు. నేను పలానా ముఖ్యమంత్రి తాలూకా అని చెప్పుకుంటున్నాడు చాలా గొప్పగా,
కొంతకాలం ఉంటుందా పదవ, కొంతకాలం ఉంటాడా మనిషి. కానీ నిత్యం ఉండే దేవుని తాలూకా నువ్వు చెప్పుకుంటే సరిపోదు, దేవుడు కూడా నీ కోసం నా కోసం చెప్పుకోవాలి. చెప్పుకుంటాడండి ఆయన? చెప్పుకుంటాడా చెప్పుకోడా? చెప్పుకుంటే చెప్పుకోవాలని అనుకుంటే దేవుని కొరకు నువ్వు ఎదురు చేయాలి, దేవుని కొరకు నువ్వు జీవించాలి, దేవుని కొరకు బలమైనటువంటి పరిచర్య చేయాలి. నా జీవితంలో ఎన్ని భయంకరమైనటువంటి ఆటుపాట్లు వచ్చినా దేవునికి ఇచ్చే ప్రథమ స్థానాన్ని ఏ మానవ మాతృలకి నేను ఇవ్వను కూడా అని ఒక తెగింపు ఉండాలి. బ్రతికితే దేవుని కోసమే బ్రతుకుతాను. మనిషిగా ఈ లోకంలో ఉన్నాను కనుక కష్టాలు రాకమానవు వస్తాయి, అందులోనూ సద్భక్తితో బ్రతికేవాడికి ముందే వస్తాయి. అయినా కానీ దేవుని నుండి నాకు ఈ శ్రమలు కానీ, ఈ అవమానాలు కానీ, ఈ నిందలు కానీ, ఈ అప్పు కానీ, ఈ అనారోగ్యం కానీ దేవుని నుండి నన్ను వేరు చేయలేవు, నేను దేవుని తాలూకా అని ఒక కంకణం కట్టుకొని సీరియస్గా మనం జీవించగలిగితే దేవుడు చెప్పుకుంటాడండి. అప్పుడు దేవుడు చెప్పుకుంటాడండి, వీరు నాకు సంబంధించిన వారు, వారికి నేను దేవుణ్ణి ఉన్నాను అని చెప్పుకుంటాడండి. చూడండి, ఎబ్రీ పత్రిక, ఎబ్రీలు రాసిన పత్రిక గ్రంథాలు తెరవండి ప్రియులారా. ఎబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. భక్తులు పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత చూడండి, ఆ మాట చూడండి ప్రియులారా. భక్తులు, మేము దేవుని తాలూకా అని చెప్పుకునే భక్తులు, దేవుని కొరకు జీవించే భక్తులు, కష్టమైన నష్టమైన దేవుడే కావాలనుకున్న వాళ్ళు, దేవుని కొరకు ఎంతో ప్రయాసపడుతున్నటువంటి వారు, దేవుని కొరకు నిందలు భరించి అవమానాలు భరించి తిండున్నా లేకపోయినా బట్టున్నా లేకపోయినా ఎన్ని పరిస్థితులు వారికి ఉన్నా కానీ దేవుని కొరకు జీవించే భక్తులు ఆ ఉన్నతమైనటువంటి దేశం కోసం ఎదురు చూస్తున్నారట. ఆ దేశంలో ఎవరుంటారో తెలుసా? నా దేవుడు ఉంటాడు. ఆ దేవుడున్న దేశంలోనే నేను బ్రతకాలని ఈ లోకంలో ఆ దేశం కొరకు ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది భక్తులు ఉన్నారట. ఆ భక్తుల కోసం దేవుడు అంటా ఉన్నాడు, అందుచేత తాను అంటే ఎవరండి? దేవుడు. వారు దేవుణ్ణని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. బా, ఆ మాట ఎంత బాగుందో చూడండి. నేను వారి దేవుణ్ణి అని అనిపించుకోవడానికి నేను సిగ్గుపడను. ఎందుకంటే వారి భక్తిని నేను చూస్తూ ఉన్నాను, వారి విశ్వాసాన్ని నేను చూస్తూ ఉన్నాను, దేవుని కొరకు వారి ప్రయాస నేను గమనిస్తూ ఉన్నాను. కుయుత్తు మనసు వారికి లేదు. బయట ఒకలాగా లోన ఒకలాగా మాట్లాడే తత్వం వారికి లేదు. ముఖం ముందు ఒకలాగా ముఖం వెనకాల ఒకలాగా నటించే విధానం నా పిల్లలకు లేదు. యథార్థత కలిగినటువంటి బిడ్డలు. అందుకే వారు దేవుణ్ణి, నేను వారి దేవుణ్ణి, ఖచ్చితంగా వారు నాకు సంబంధించిన వారే అని చెప్పుకోవడానికి, దేవుడు చెప్పుకోవడానికి సిగ్గుపట్టలేదట ఆయన. బా, ఆ గొప్ప అవకాశం. మనం పలానా అని తాలూకాని మనం చెప్పుకుంటే ప్రయోజనం లేదు. వారు కూడా మనల్ని గుర్తించి వీళ్ళు ఖచ్చితంగా నాకు సంబంధించిన వారే అని చెప్పే స్థితి ఏదైతే ఉందో అది చాలా గొప్పది. అర్థమవుతుందా ప్రియులారా? నేను పలానా తాలూకా అని చెప్పుకోవటంలో గొప్ప ఉందా? ఆతల వాళ్ళు కూడా మనల్ని గుర్తించాలా? ఆతల వాళ్ళు కూడా మనం గుర్తించాలి. కానీ ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, నేను దేవుడి తాలూకా నువ్వు చెప్పుకుంటా ఉన్నావు, కానీ నీ భక్తిని నీ విశ్వాసాన్ని మెచ్చి నువ్వు ఖచ్చితంగా నాకు సంబంధించిన వాడివే అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను. దేవుడే డైరెక్ట్ స్టేట్మెంట్ అది. నేను సిగ్గుపడను. ఖచ్చితంగా వారి కొరకు, ఖచ్చితంగా ఆయన వారి కొరకు ఏం చేస్తున్నాడు? ఒక పట్టణము సిద్ధపరచను.
నాకు సంబంధించినటువంటి నా పిల్లల కొరకు దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడట. ఆ పట్టణం పేరే పరలోకం. మనం పాట పాడతాం, పరలోకము నా దేశము అనే పాట. పరలోకం నీ దేశమా? పరలోకం నీ దేశం అని పాటలో కాదు, బ్రతుకుంటుండగానే ఆ స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడానికి మనం దేవుని కొరకు ఏదో చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, వ్యక్తుల నుండి మనకు వస్తున్న బైబిల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, బైబిల్ క్రమం ఏదైతే ఉందో, అది కష్టమైన భారమైన దేవుని పేరు మీద ఈ రోజున అనేక కార్యక్రమాలు ఈ పేద సంఘం చేస్తూ ఉంది. ఒకవేళ నేనున్నా లేకపోయినా, నేను ఉన్నా చనిపోయినా కానీ ఈ విధానం అలవాటైపోతే, నా పిల్లలకి, నా సంఘ పిల్లలకి ఈ విధానము, ఈ సత్క్రియ అనబడినటువంటి విధానం అలవాటైపోతే వారు అద్భుతమైనటువంటి ఫలాలు పరలోకంలో వారు సమకూర్చుకుంటారనేటువంటి ఆలోచన అలవాటు చేసేస్తున్నారు. దేవుడు చెప్పుకోవాలి, నా కోసం ఇంత ప్రయాసపడుతున్నారు పాపం, ఇండంటే తిరగకుండా అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని పనిలో వాడబడతా ఉన్నారు అనేటువంటి ఆలోచన. అర్థమవుతుందా ప్రియులారా? మత్తయి సువార్త 10వ అధ్యాయంలోకి మన ముగింపులోకి నెమ్మదిగా వచ్చేస్తూ ఉన్నాము. చూడండి ప్రియులారా, 10వ అధ్యాయం మత్తయి సువార్త, ఒక మంచి మాట 32వ వచనంలో, ఒక వ్యక్తి భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవుడికి సంబంధించిన వాడు అని ఎప్పుడు అనిపించుకుంటాడనంటే, మనుషులు ఎదుట ఎవడు నన్ను అంగీకరించనో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను అంగీకరించేదను అని చెప్తున్నాడు. చూడండి యేసు ప్రభు వారు మనుషుల ఎదుట యేసు ప్రభు తాలూకా అని చెప్పుకోవాలా, మనుషుల ఎదుట ప్రభువుని అంగీకరించాలి. ఈ రోజున ప్రభు తాలూకా అని చెప్పుకోవడానికి, ప్రభు కోసం చెప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు ఎంతోమంది సమాజంలో ఉన్నారు. ఎక్కడో ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు, ఎక్కడో ఓ చోట పనిచేసేవాళ్ళు, అక్కడెక్కడ పనిచేసేవాళ్ళు దేవుని కోసం చెప్పరండి. దేవుని కోసం చెప్పరు. ఇప్పుడు ఏదో పండుగలు వస్తుంటాయి, తర్వాత దేవుని కోసం అంటే వాళ్ళు అడిగారనుకో, మీరు క్రిస్టియన్నా అంటే వాళ్ళు పలహారం అది పెడుతుంటారు, అది ఎక్కడ మిస్ అయిపోతుందేమో అనేటువంటి ఆలోచన. అంటే నేను ఎస్ఆర్ఎంపీలో చేసినప్పుడు ఎక్కువ మంది చర్చికి వెళ్ళేవాళ్ళు ఇదే పద్ధతి. మీరు చర్చికి వెళ్తారా? చర్చికి వెళ్ళవా? మరి ఆదివారం పొలవమని పాట పాడేస్తున్నావు, నడిపించి నానవాలి అంటే అక్కడో నాటకం ఇక్కడో నాటకం. అంత అవసరమా? అంత అవసరం లేదండి. చూడండి ఎంత క్లియర్గా ఉంది ఇక్కడ. ఎక్కడట? తుప్పల్లోనన్నాడా, మనుషులు ఎదుట అన్నాడా? ఎవ్వరు లేని చోట అన్నాడా, మనుషులు ఎదుట అన్నాడా? మనుషులు ఎదుట. ఎవడు నన్ను అంగీకరించునో ఆయనే నా రక్షకుడు, ఆయనే నా విమోచకుడు. యేసుక్రీస్తు నాకు మాత్రమే కాదు, నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఇష్టపడితే, నువ్వు అంగీకరించగలిగితే. ఈ లోకానికి కావాలి యేసయ్య కావాలి. మనం ఏజెన్సీ వెళ్ళినప్పుడు కొన్ని నిదానాలు పలుకుతూ ఉంటుంటాం. మనం రక్షణ కావాలంటే అని అన్నాం అనుకోండి, ఏమి వెళ్ళిన ఇలా దిక్కులు చూస్తుంటారు. యేసయ్య కావాలి. స్వస్థత కావాలంటే యేసయ్య కావాలి. పరలోకానికి వెళ్ళాలంటే యేసయ్య కావాలి. పాపం పోవాలంటే, చెప్పండమ్మా, పాపం పోవాలంటే యేసయ్య కావాలి. ఫార్మాలిటీ, ఈ నిదానాలు మనం పలుకుతూ ఉంటున్నాం కొన్ని. అంటే ఈ గంభీరమైనటువంటి స్వరంతో ఈ యొక్క విషయాలు చెప్తున్నప్పుడు ఆలోచనలో పడతారు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో, ఈదిలో ఉన్న వాళ్ళు ఎవరో, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఆలోచనలో పడి, పాపం పోవాలంటే యేసయ్య కావాలా? ఇంతకీ యేసయ్య ఎవరు? ఈ యేసయ్య ఎవరో తేలాలంటే ఇగో ఈ పత్రిక చదువుకో. చదువు రాదా? చదివించుకో. లేకపోతే మా దగ్గరికి రా, యేసయ్య గొప్పతనాన్ని చెప్తాం.
యేసయ్య మతాన్ని మార్చడానికి ఈ లోకానికి రాలేదు, పరలోకానికి మార్గం చూపించడానికి ఆయన వచ్చాడు. ఆయన మార్గంలో నువ్వు నడవగలిగితే ఖచ్చితంగా నీకు మోక్షం ఖచ్చితం. ఖచ్చితంగా ఆయన మార్గంలో నడవగలిగితే స్వర్గం నీ సొంతం. యేసయ్య యొక్క స్వర్గం నీ సొంతం ఆయన మార్గంలో నడిస్తే అని చెప్పేసి మనం ఈ అద్భుతమైనటువంటి సువార్తలో మనం పాలుపంపులు పొందుతాం. దేవుని ఎదుట నిన్ను యేసుక్రీస్తును ఒప్పుకోవాలి అంటే ఈ భూమి మీద ఉంటుండగానే మనం ఎవరిని ఒప్పుకోవాలట? యేసుక్రీస్తును మనుషులు ఎదుట ఒప్పుకోవాలా. ఒకడు అంటుంటాడు, బాప్టిజం తీసుకుంటాను కదండి, కానీ సీక్రెట్గా ఇవ్వాలండి నాకు. మీరు బండి వేసుకొని అలా వచ్చాను ఉప్పాడ సముద్రానికి, నేను ఇలాగ ఆటో ఎక్కి వచ్చేస్తానండి. అంత సీక్రెట్ ఎందుకురా? అంత సీక్రెట్ ఎందుకు? మనుషులు ఒప్పుకోమన్నాడు, మనుషులు ఎదుట ఒప్పుకోవాలి. వద్దు. అందుకే బాప్టిజం ఇచ్చేటప్పుడు సంఘము ఎదుట ఒప్పుకోలు తీసుకుని అందరి సమక్షంలో మనం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం. అమ్మా యేసయ్య నువ్వు నమ్ముకున్నావా? ఏమోనండి నాకు తెలదండి, పాటగారు ఇచ్చేసారు నేను తీసుకొని అంటే అది రక్షణ కాదు. అది ఏదో ఇంకో కారణాలు ఏవో ఉంటాయి తీసుకోవడానికి. అలాంటిది విధానం కాదు. నువ్వెవరి తాలూకా? చెప్పండి అమ్మా, సైలెంట్ అయిపోయారు. ఎవరి తాలూకు మీరు? దేవుడి తాలూకా? యేసుప్రభువారి తాలూకా? యేసుప్రభువారి తాలూకా అయితే అందరి ఎదుట ఆయన్ను ఒప్పుకోవాలి. పాట ద్వారా ఆయన్ని గురించి ప్రకటించాలి, వాక్యం ద్వారా ఆయన కూర్చి ప్రకటించాలి. యేసయ్య నామమే స్మరణంగా మనం చేసుకొని ప్రకటించవలసినటువంటి అవసరం ఉన్నది. యేసయ్య ఎంత గొప్పోడో చూడండి. ఆఖరి ఒక వాక్యాన్ని చూపించి నేను ముగిస్తాను. ఆయన ఎంత గొప్పోడో చూడండి. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనము. ఎందుచేత అనంటే 5వ వచనంలో క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు, దేవునితో సమానుడు అయి ఉన్నాడు. అయినా కానీ విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రుక్తునిగా చేసుకునేను. ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, అందుచేత నా యేసుక్రీస్తు ఎంత గొప్పోడనంటే పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ, పరలోకంలో ఎవరున్నారండి? పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు, దేవదూతలకు అధిపతులు ఉన్నారు, దేవదూతలకు ప్రధానులు ఉన్నారు. ఇప్పుడు అన్నిటికంటే నా ప్రభువు గొప్పోడు. అంత మాత్రమే కాదు, భూమి మీద ఉన్న వారిలో కానీ ఇందాక చాలామంది చెప్పుకుంటా ఉన్నారు, నువ్వెవరి తాలూకా అంటే నేను ఎమ్మెల్యే తాలూకా, ఎంపీ గారి తాలూకా, కలెక్టర్ గారి తాలూకా, ప్రెసిడెంట్ గారి తాలూకా అని చెప్పుకున్నాం. కానీ భూమి మీద ఉన్నవారు కంటే, భూమి మీద ఉన్నవారి కంటేను భూమి క్రింద ఉన్నవారు కంటే, భూమి క్రింద ఉన్నవారులో కానీ ప్రతి వాని మోకాలును యేసునామమును వంగినట్లు. అంటే ఎంత గొప్పోడైనా కానీ ప్రతి వాని మోకాలును ఎవరి నామాన్ని వంగాలా? యేసుక్రీస్తు నామాన్ని వంగాలి. అవి ఎంత గొప్పవాడా, ఏ దేశస్తుడా, ఏ కులస్తుడా, ఇంకా ఏం పని చేయవు దేవుడి దగ్గర. ప్రతి వాని మోకాలును యేసునామమును వంగినట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అంటే ఎవరిని? దేవుడు ఆయనను అంటే ఎవరిని? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అధికముగా హెచ్చించి ప్రతి నామముకు పై నామమున ఆయనకు అనుగ్రహించాను. అంటే ఆ మాటలు చదువుకుంటున్నప్పుడు ఆయన ఎంత గొప్పోడో మనకు అర్థమవుతుందండి.
ఆ గొప్పోడు తాలూకా అని చెప్పుకునే ధైర్యము నీకుందా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సిగ్గుపడి మొఖమాట పడి లోక సంబంధమైనటువంటి రాయితీల కోసమో, లోక సంబంధమైన దానికోసమో, దీనికోసం శాశ్వత సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభువుని కాదనేవారు ఈ రోజున చాలామంది ఉన్నారు. కానీ యేసు ప్రభు ఎంత గొప్పోడో ఈ వాక్యం మనకి చలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పుకోవాల్సి వస్తే ఎవరి తాలూకా అని చెప్పుకోవాలా? నా యేసు ప్రభు వారి తాలూకా, నేను నా దేవుని తాలూకా. తాలూకా అంటే అర్థం ఏంటి? సంబంధించినవాడిని, ప్రభువుకి సంబంధించినవాడిని నేను, నా దేవునికి సంబంధించినవాడిని నేను అని చెప్పుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎవరి తాలూకా అనేటువంటి పాఠాన్ని ఇంత చక్కగా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ పాఠం ద్వారా మన దృష్టి, మన మనసు, మన హృదయం, మన ఏకాగ్రత ప్రభు మీద మళ్లించాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే ప్రభువే మనకు కేంద్రము, ప్రభువే మనకు మార్గము. ప్రభువు లేకపోతే మన జీవితం అగోమయం. కాబట్టి ఆ ప్రభువులో ఉండడానికి, ప్రభు నామస్మరణం చేయడానికి, ప్రభువులో మనలను మన కుటుంబాలను సంరక్షించుకోవడానికి సిద్ధపడాలి. గట్టిగా చెప్పండి. విషయం అర్థమైతే గట్టిగా చెప్పండి. పాఠం అర్థమైతే గట్టిగా చెప్పండి. మనం ఎవరి తాలూకా? యేసయ్య తాలూకా. మనం ఎవరి తాలూకా? దేవదేవుని తాలూకా. అందుకే మన సంఘానికి కూడా, ఈ సంఘం మన పేరులో కూడా డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పేసేసి పెద్దయ్య గారు అయితే కింద పాతగుడి ఉన్నప్పుడు సిమెంట్ అక్షరాలతో రాయించేసాడు, ఈ సంఘం క్రీస్తుకు సంబంధించింది అని. తర్వాత పెయింట్ జరిగిపోతుందామో, ఎండకి మాడిపోతుందామో అని చెప్పి సిమెంట్ అక్షరాలు పాతగుడి గుర్తుందా మీకు? గుర్తుపెట్టుకోండి, మర్చిపోకూడదు. ఆ ఫోటోలు ఉన్నాయి. మనం మాత్రమే కాదు, ఈ సంఘము కూడా ఎవరికి సంబంధించింది చెప్పాలి మీరు. ఈ సంఘం కూడా ఎవరికి సంబంధించింది? నీ కోసం, నా కోసం రక్తాను దారబోసినటువంటి యేసు క్రీస్తుకు సంబంధించింది అని ప్రతి వారికి తేలాల. ఈ గుళ్ళోకి మనమే రాము, రోడ్డుని పోయేవాళ్ళు ఎంతోమంది వెళ్తారు. ఓహో, ఇది క్రీస్తుకి సంబంధించిన వాళ్ళు అంటారా? ఈ గుడి ఎవరికి సంబంధించింది? ఈ క్రీస్తుకి సంబంధించిన వాళ్ళట. ఎవరు ఈ క్రీస్తు అని అంటే, పరలోకాన్ని చేర్చుకుని ఈ భూలోకానికి వచ్చిన వాడు క్రీస్తు. రేపొద్దున ఈ సంఘ బిడ్డలందరినీ పరలోకాన్ని తీసుకుపోవడానికి రాబోతున్నటువంటి క్రీస్తు. చాలా సంఘాల మీద పలానా పేర్ల గురించి నేను విమర్శించలేదు, కానీ పలానా వారికి సంబంధించింది ఈ సంఘం అని ఉంది. కానీ ఇదైతే క్రీస్తుకు సంబంధించింది అనేటువంటి పేర్లు కూడా రాజీ పడకుండా, ఆరాధన క్రమంలో రాజీ పడకుండా, ఏ విషయంలోనూ రాజీ పడకుండా, క్రీస్తు నమూనా పరిశుద్ధ గ్రంథం రికార్డ్ ఏదైతే చెప్తా ఉందో, ధర్మశాస్త్రం ఏదైతే చెప్తా ఉందో, క్రొత్త నిబంధన యొక్క ఆరాధన పద్ధతి, ఆరాధన సంఘ క్రమం ఏదైతే ఉందో, దాన్ని అనుసరించడానికే మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ సంతోషంగా మనుషులను సంతోషపెట్టడానికి కాదు, కానీ దేవుని మన్నన పొందుకోవడానికి, దేవుని ఆశీర్వాదాలు అందుకోవడానికి, కుటుంబాలుగా మన కుటుంబాలు దేవుని సన్నిధిలో వర్ధిల్లడానికి ఈ చిన్నపాటి ప్రయత్నం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరము దేవునికి సంబంధించిన తాలూకాగా ఉందాము. జనాల గారు ఏ తాలూకా? దేవుడి తాలూకా. జనాల గారు మీ ఇంట్లో ఉన్నారు, వాళ్ళు వీధిలో ఉన్నారు, దెమ్మల దగ్గర ఉన్నారు. పిఠాపురం తాలూకా. జనగారు పిఠాపురం తాలూకా అండి. ఏమండి, అప్పుడు ఏదైనా ఊరు వెళ్తే అలా చెప్పుకునేవారు, జనగారు ఎక్కడ ఉందండి అనేవారు. పిఠాపురం తాలూకా అని. లెటర్లో కూడా అడ్రస్ రాసేటప్పుడు కూడా అది రాసేవాళ్ళం, పిఠాపురం తాలూకా అని. సంఘం దేవునికి సంబంధించిన తాలూకా. మంచి మాటలు విన్నటువంటి మీకు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను.